హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకి మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చాను. అదేంటి అని అంటే చెప్పుకోండి చూద్దాం. ఒక 1 సెకండ్స్ 2 సెకండ్స్ ఛాన్స్. ఓకే, సరే. అయితే ఇవాళట ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే ఇంకేముంటుంది, ఇప్పుడు ప్రజెంట్ సఫర్ అవుతున్నది మనమే. ఎవరు? ఎంహెచ్ఎస్ఆర్బి ఆస్పిరెంట్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకు అని అంటే అవునండి, ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లో జాబ్సే లేదు, ఈ గవర్నమెంట్లో జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. చాలా సంతోషం. జాబ్స్ రిలీజ్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఇంకా సంతోషం. రిలీజ్ చేసిన వెంటనే చాలా టైం అయితే తీసుకుంటున్నారు. ఎందుకు 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 అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్స్ అవుతున్నాయి. యాక్చువల్గా మన వాళ్ళు చాలామంది ప్రజాభవన్ అయితేనేమి అక్కడికి వెళ్ళడం, అక్కడ బోర్డులో మాట్లాడడం, హెల్త్ సెక్రటరీతో మాట్లాడడం, ఇవన్నీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ మనకైతే ప్రస్తుతానికి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. ఎందుకు లేదన్నది క్వశ్చన్ మార్క్. ఏమంటున్నారు, ఎలక్షన్ కోడ్ అంటున్నారు. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి జరుగుతున్నప్పుడు వీళ్ళకి లేని ఎలక్షన్స్ మనకెందుకండి అని క్వశ్చన్ చేస్తుంటే, ఓకే మీరు చాలా లాస్ట్ ఇయర్ 5 ఇయర్స్ వెయిట్ చేస్తారని, ఇప్పుడు ఒక 1 ఇయరే కదా చూడొచ్చు కదా అని రిక్వెస్ట్ చేయడం. సో ఇలా చెప్పడం ఎందుకో కొంచెం బాధ అయితే అనిపిస్తుందండి. అది అందరికీ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే వెయిట్ చేసి 1 మంత్ 2 మంత్ 3 మంత్ అసలు 2025 మేకి కంప్లీట్ అవుతుందన్న నోటిఫికేషన్ స్టిల్ జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఉలుగు పలుకు లేదు, ముందుకు పోదు వెనక్కి రాదు. ఎస్పెషల్లీ ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కదండి. కనీసం ఇప్పుడైనా దయచేసి మినిమం రెస్పాన్స్ ఇచ్చి కొంచెమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని, ఈ ప్రాసెస్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఎంతోమంది, కొన్ని వేల మంది వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ క్రైసిస్తో సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ బాధని, ఈ గోడిని కొద్దిగా అర్థం చేసుకొని మంచి మనసుతో కొద్ది గొప్ప అయినా కనీసం కొంచెం టైం పట్టినా పర్లేదు, పోయిన ప్రతిసారి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. 1 వీక్ అంటారు, 1 మంత్ అంటారు, టైం పడుతుంది అంటారు, ఈజ్ ఇన్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అంటారు. దయచేసి వీలైనంత తొందరగా, మీరు కాకపోతే ఇంకెవరండి మాకు సహాయం చేస్తారు, మీరే చేయాలండి. మీ మీదే మేము ఆధారపడి ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ వీడియో పూర్వకంగా మిమ్మల్ని ఎవరైతే మాకు మంచి చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి దయచేసి మా పైన కొద్దిగా అయినా కన్సర్న్ చూపించి మాకు, మా కుటుంబాలకి భరోసాగా నిలబడి మాకు జాబ్స్ ఇవ్వాలని, మీ పద్ధతుల ప్రకారం మాకు ఫిల్ చేస్తే జాబ్ వస్తే సంతోషం. లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడమే, చదువుకోవడం అయితేనేమి, ప్రిపేర్ అవ్వడం అయితేనేమి, ప్రైవేట్లో ప్రాక్టీస్ చేసుకోవడం అయితేనేమి, ప్రైవేట్ జాబ్స్ చేసుకోవడం అయితేనేమి, మాకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది కదండి. మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీరు చేసే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తే మేము చాలా సంతోషపడతామండి. ఎందుకంటే మాకు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది. మేము ముందుకెళ్ళాలి, మేము జాబ్స్ చేయాలి, మా ఫ్యామిలీని ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్ చేసుకోవాలని చాలా 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 కష్టపడుతున్నామండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఏం చెప్తారంటే ఎక్కువ ల్యాక్ చేస్తున్నారని అయితే దయచేసి అనుకోవద్దండి. ఎందుకంటే వీలైనంత తొందరగా మనకి రిజల్ట్స్ రావాలని, వస్తాయని కోరుకుంటూ మీ ముందుకి ఈ మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను తెచ్చానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. వీలైనంత తొందరగా నవంబర్ ఎండింగ్లోపు మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేయాలని, ఎస్పెషలీ ల్యాబ్ టెక్నీషియన్కి అంతా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, సెలెక్షన్ లిస్ట్, అపాయింట్మెంట్, దట్స్ ఇట్. అది అయిపోతే తొందరగా అయిపోయి మా ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతాయని
ఫిట్గా ఉంటామని, మేము అందరితో సమానం హ్యాపీగా ఉంటామని, మా పిల్లల్ని బాగా చూసుకుంటామని, గవర్నమెంట్కి న్యాయం చేస్తామని, మా జాబ్కి మేము న్యాయం చేసుకుంటామని కోరుకుంటూ ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి. ఏం కాదు, ఇన్ని రోజులే